ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గత వారం 10 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అసలు ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి. విజయవాడ ఇలా కొన్ని ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో వారం 10 రోజులుగా వరదలొచ్చి బళ్ళు, కార్లు కూడా మునిగిపోయి ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసి అసలు వాళ్ళకి తిండి కూడా దొరకని పరిస్థితిలో కొన్ని గ్రామాలు అయితే చూసాం మనం. ఆ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ విపత్తులో ఉన్నప్పుడు అటు చంద్రబాబు గారు, రేవంత్ రెడ్డి గారు అన్ని చోట్లకి వెళ్ళి పరీక్షించి ఎక్కడ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఏదైతే ఉందో అది అందిస్తున్నారు. సో దానికోసం హీరో జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన వంతుగా ఒక 50 లక్షలు ఆంధ్ర రాష్ట్రానికి, ఒక 50 లక్షలు తెలంగాణ రాష్ట్రానికి విరాళంగా ప్రకటిస్తున్నా అని చెప్పి, ఇలాంటి విపత్తుల్లో రాష్ట్రానికి మనం అందరం తోడుగా ఉండాలి, మీరు కూడా మీకు తోచినంత సాయం చేయమని ఇతర హీరోలకు చెప్తూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారనమాట. ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది. ఏ హీరో ముందుకు రాని తరుణంలో ఆయన రావడం, వచ్చి చెరొక 50 లక్షలు ప్రకటించడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్తున్నారు అటు తెలుగు ఆడియన్స్, సినిమా ఆడియన్స్ అంతా కూడా. మరి జూనియర్ ఎన్టీఆర్ గారు అంతకుముందు కేరళ, కర్ణాటక అలాంటి ఏరియాల్లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా ఆయన వంతు ఆయన సహాయం చేశారన్నమాట. సో జనరల్గా ఇలాంటి విషయాల్లో చిరంజీవి గారు ముందొస్తూ ఉంటారు. మరి ఆయన ముందొచ్చి స్టెప్ తీసుకుంటారా లేదా అని ఇంకెవరెవరు హీరోలు వస్తారని చెప్పి ఆల్రెడీ ఇందులో విశ్వక్సేన్ గారు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానిగా ఆయన ఇచ్చిన వెంటనే, ప్రకటించిన వెంటనే ఆయన కూడా చెరొక 5 లక్షలు 2 రాష్ట్రాలకి ప్రకటించారన్నమాట. మరి నిజంగా జూనియర్ ఎన్టీఆర్ గారు స్టెప్ తీసుకుని ఇలా ఇవ్వడం అంటే ఆయన పార్టీకి సపోర్ట్గా లేకపోయినా నిజంగా టీడీపీ పార్టీకి ఇచ్చి ఒక 50 లక్షలు ఇచ్చారంటే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి. ఆయన మానవత్వం ఏంటి ఇక్కడే తెలుస్తుంది. సో ఆయనకి పార్టీలతో సంబంధం లేదు, సాయం చేయాలనే గుణం మాత్రం ఉందని చెప్పి అటు నందమూరి అభిమానులంతా జైజైలు కొడుతున్నారనమాట. మరి జూనియర్ ఎన్టీఆర్ గారు చేసిన ఈ పని నిజంగా ఇతర హీరోలకి, ఆయన అభిమానులకు కూడా ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి. మరి ఇంకా ఈ అమౌంట్ని ఎలా వాడుకుంటారు, ఏ విధంగా 2 రాష్ట్రాల వారు హెల్ప్ చేస్తారనేది ఇప్పుడు అందరూ వేచి చూస్తున్నారు. ఇంకా ఇతర హీరోలు కూడా ఇస్తే బాగుంటుందని చెప్పి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు అనమాట. నిజంగా ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ గారికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్తున్నారు ఆయన అభిమానులంతా కూడా.